శుభోదయం మిత్రులారా, వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీవీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జల్లి సత్య. ముందుగా రాష్ట్రంలోని ప్రధాన వార్తలను కనుక పరిశీలించినట్టయితే, కేసీఆర్ సంకల్పం చేసినటువంటి ఏదైతే ఆ రైతులను రాజులుగా మార్చే కార్యక్రమంలో భాగంగా వరి వండించి మరి ఇక్కడ ఏదైతే ఆ రొటీన్ పద్ధతిలో ఆ ఫిక్స్డ్ ఆదాయానికి బదులుగా వాణిజ్య పంటల వైపు వెళ్తే మరి ఇక్కడ రైతులు మరింత ఆదాయాన్ని పెంచుకోవచ్చు అని చెప్పి వాటి ఒక సంకల్పంతో వారిని ఏదైతే ఆయిల్ ఫామ్ సాగుకు ఎంకరేజ్ చేసి దాంతో పాటు ప్రభుత్వ పరంగా మరి ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి ఒక ఏదైతే ఫామ్ ఆయిల్ ఇండస్ట్రీని మరి ఇక్కడ శంకుస్థాపన చేసి ఏదైతే దాన్ని పూర్తి చేయాలని సంకల్పించిండో దాని ఫలాలు ఇప్పుడు అందుతా ఉంటే మరి ఇక్కడ కేసీఆర్ శిలాఫలకాలకు ఈయన రిబ్బన్ కటింగ్లు చేసుకుంటూ ఆ ఘనతంతా నాదే అని చెప్పుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి ఆ రోజున వరి వద్దు ఇతర వాణిజ్య పంటలు వేయాలంటే మరి ఇక్కడ ఏదైతే ఆ నెత్తి నోరు కొట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు మళ్ళీ మీరు వరి వండించద్దు 50 లక్షల మెట్రిక్ టన్నులకు మాత్రమే ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రొక్యూర్మెంట్ చేస్తూ ఉంటా ఉన్నది, కొనుగోలు చేస్తూ ఉంటా ఉన్నది కాబట్టి మరి వరి కొనుగోలు చేయడం ఇబ్బందిగా మారుతుందని చెప్పి మరి ఈ రోజున ఇతర వాణిజ్య పంటల వైపు వెళ్ళాలి అని చెప్పి మరి ఇప్పుడు వల్లె వేస్తా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. మరోవైపు చూసుకున్నట్టయితే యూరియా ఏదైతే కావాల్సిన రీతిలో అందించలేము ఖరీఫ్ సీజన్ కు అని చెప్పి కూడా ముఖ్యమంత్రి బహిరంగ సభ సాక్షిగా చేతులెత్తేసిన పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా మరి ఇక్కడ కేసీఆర్ చెప్పినయే ఈ రోజున ఆచరించాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉన్నది. మరి ఇక్కడ దూరదృష్టితోటి ఆ రోజున కేసీఆర్ రైతులను ఏ విధంగా మరి ఇక్కడ ఏదైతే డిమాండ్ లేని పంటల వైపు కాకుండా డిమాండ్ కంటే అత్యధికంగా ఉత్పత్తి చేసి ఆ పంటలను ప్రభుత్వం కొనుగోలు చేస్తే తప్ప మరి ఇక్కడ బయట బహిరంగ మార్కెట్లో అమ్ముకోలేని పరిస్థితి ఉన్న వాటి నుంచి మనం వాణిజ్య పంటల వైపు వెళ్ళినట్టయి ఉంటే మరి ఇక్కడ ఆ రొటీన్ పద్ధతిలో కాకుండా రైతు కూడా మెరుగైన ఆదాయం సంపాదించే అవకాశం ఉంటుందని చెప్పిన కేసీఆర్ పద్ధతులనే ఈరోజు అవలంబించాల్సిన మరి ఇక్కడ తప్పని పరిస్థితి ఏర్పడ్డది ఇలా కాంగ్రెస్ అని చెప్పి మరి చెప్పక తప్పదు. అయినప్పటికీ కూడా రైతులకు ఇవ్వాల్సినటువంటి ఆ బోనస్ కానీ అదేవిధంగా రైతులకు ఇస్తాన్న భరోసా కానీ ఎగ్గొట్టుకుంటూ ఎప్పుడో ఒకసారి ఆపి ఇచ్చి దానికి మరి పెద్ద ఎత్తున ప్రచారాలు చేసుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీరును మరి ఇక్కడ యావత్ రైతాంగం అంతా కూడా మరి ఇక్కడ గమనిస్తా ఉన్న అంశాన్ని అయితే మనం ఇక్కడ చూడవచ్చు. ఇకపోతే మంథని నియోజకవర్గానికి సంబంధించి చూసుకున్నట్టయితే ఇక్కడ మంథని నియోజకవర్గంలో ఏదైతే నిన్నటి రోజున కొయ్యూరు లాంటి ఏదైతే మన ఇక్కడ మారుమూల ప్రాంతమైనటువంటి మల్హార్ మండల్లో పిఎంపిఎల్ పుట్టా మదన్న ప్రీమియర్ లీగ్ అని క్రీడాకారులను మరి ఇక్కడ ఏదైతే ప్రోత్సహించాలనే ఉద్దేశంతో 4 యువకులు మరి అక్కడ ఒక పెద్ద టోర్నమెంట్ నిర్వహిస్తా ఉన్నారు. ఐపీఎల్ తరహాలో మరి ఐపీఎల్ లాగే ఒక 12 జట్లను మరి ఇక్కడ వీళ్ళు ఒక ఏర్పాటు చేసి దానికి సెపరేట్ గా క్రీడాకారులందరికీ కూడా కొన్ని పాయింట్లు ఇచ్చి వాళ్ళను వేలం పద్ధతిలో చేసి మరి గ్రామీణంలో క్రీడాకారులను కూడా ప్రోత్సహించి వాళ్ళలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని వెలికితీసే కార్యక్రమంలో భాగంగా పుట్టా మదన్న ప్రీమియర్ లీగ్ అని చెప్పి ఏదైతే మాజీ ఎమ్మెల్యే పేరిట మరి పుట్టా లింగమ్మ స్మారకార్థం అని పెడితే కళ్ళు మండిన కాంగ్రెస్ నాయకులు ఇవాళ అడుగడుగున ఆటంకాలు సృష్టించి అక్కడ ఏదైతే ఆ స్థలం ఏదైతే ప్రైవేటు స్థలం మరి అక్కడ భూమి లీజుకు తీసుకొని మరి అక్కడ క్రీడలు నిర్వహిస్తూ ఉంటే ఆ యజమాన్ని బెదిరించిందట ఆ భూమిని అక్కడ ఇయ్యద్దని. దానికి తోడు రాత్రి ఫ్లవ్ వేసి తవ్వడానికి ఇవాళ కాంగ్రెస్ దుండగులు ప్రయత్నం చేసిర్రు. ఇవాళ మంత్రి శ్రీధర్ బాబు ఆయన తమ్ముడు సీన్ బాబు ప్రోత్సాహంతో అక్కడ ఏదైతే మరి ఇక్కడ ఏం జరిగినా మంత్రిలో మా నాయన శ్రీపాదరావు స్మారకార్థమో లేదంటే మా దుద్దిల కుటుంబం పేరిటో జరగాలి కానీ ఇతరుల పేరిట ఎట్లా జరుగుతాయని చెప్పి కళ్ళు మండిన కాంగ్రెస్ నాయకులు అడుగడుగున అడ్డంకులు సృష్టించి ఇవాళ టెంట్ అక్కడ ఏదైతే క్రీడాకారుల సౌకర్యార్థం టెంట్ వేయడానికి ఆ టెంట్ దొరకకుండా చేసిండ్రు. అదేవిధంగా అక్కడ మంచినీళ్ళు ఏదైతే మరి ఇక్కడ వాటర్ ప్లాంట్ యజమానులు ఉంటారో ఎవరిని కూడా మంచినీళ్ళు ఇవ్వద్దు అని చెప్పి వాళ్ళకి బెదిరింపులు గురి చేసినడా, లేదంటే మీ ప్లాంట్లను మూయించి వేస్తామని చెప్పి కరెంటు తీసుకుంటా అంటే కరెంట్ ఇవ్వకుండా మరి అదేవిధంగా డీజే పెట్టుకుంటా అంటే పోలీసు వాళ్ళు పర్మిషన్ ఇవ్వకుండా దానికి తోడు ఇవాళ జనరేటర్ అక్కడ పవర్ సౌకర్యం లేదా జనరేటర్ పెట్టుకుంటా అంటే ఆ జనరేటర్ను కూడా ఎవరిని ఇవ్వకుండా బెదిరింపులకు గురి చేసిండ్రు. నిన్నటి రోజున కార్యక్రమానికి ట్రాక్టర్కు బ్యాటరీ పెట్టుకొని ఇవాళ వాళ్ళ కార్యక్రమాన్ని పూర్తి చేయాల్సిన దుస్థితి ఏర్పడ్డది. ఇలా ఇక్కడ చూసుకుంటే దీనికి ఏదైతే సౌండ్ సిస్టానికి ఆ ట్రాక్టర్ బ్యాటరీ ద్వారా చేయించుకోవాల్సిన పరిస్థితిని సృష్టించి
ఇవాళ వాళ్ళను ఆ రకంగా ఇబ్బందులు గురిపెట్టిండు. గ్రామీణ ప్రాంతంలో ఈ రకంగా ఒక్కొక్క జట్టుకు జెర్సీలను మరి ఇక్కడ అరేంజ్ చేసి మరి క్రీడాకారులను ప్రోత్సహించడానికి మరి ఇక్కడ బ్రహ్మాండంగా క్రీడలు నిర్వహిస్తా ఉంటే ఈ రకంగా శ్రీధర్ బాబు సీను బాబు మరి ఇక్కడ మంత్రిలో మళ్ళీ చీకటి రాజ్యం చీకటి పాలన నియంత పాలనను ఏ విధంగా అమలు చేస్తా ఉన్నారు, మంత్రిలో ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా కూని చేస్తా ఉన్నారు. ఇవాళ క్రికెట్ పోటీలు కూడా నిర్వహించుకోకుండా పోలీసులను అడ్డం పెట్టుకొని అరాచకాలు ఏ విధంగా సృష్టిస్తా ఉన్నారో మరి మంత్రి ప్రజలందరూ కూడా గమనించాలి. ఇవాళ మేకవన్న పులి లాంటి దుద్దిల శ్రీధర్ ఇవాళ తన నోటితోటి ఒక మాట కూడా అనకుండా పోలీసులను విచ్చలవిడిగా వాడుకుంటూ అధికార యంత్రాంగాన్ని అంతా కూడా దుర్వినియోగం చేస్తూ ఏ రకంగా అరాచకాలకు పాల్పడతా ఉన్నాడో మంత్రిని ప్రజానీకం ఖచ్చితంగా గమనించాలి. ఇవాళ ప్రజాస్వామ్యంలో క్రీడా పోటీలు నిర్వహించుకోవడానికి ఇతరులకు హక్కు లేదా ఒక్కసారి గమనించాలి. ఈ రకమైనటువంటి రాక్షస పాలన నీచమైన పాలన పోలీసులను అడ్డం పెట్టుకొని అక్రమ కేసులతోటి వేధించడం ఈ రకంగా మరి ఇక్కడ అడ్డుకోవడం ఎంతవరకు సమంజసం ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇవాళ అక్కడ టెంట్ వేసుకున్నారంటే ఆ టెంట్ వేసుకుంటే 10,000 ఆయనకు రూపాయి లాభం రాదా? ఇవాళ క్రీడాకారులను ప్రోత్సహించడం నేరమా? నీ తండ్రి పేరిట మాత్రమే ఉత్సవాలు లేదంటే క్రీడలు లేదంటే ఇతర మరి ఏమన్నా నిర్వహించుకోవాలనుకుంటే నీ తండ్రి పేరు మాత్రమే పెట్టుకోవాలన్నా? నువ్వేమన్నా రాజువా నియంతవా? ఇవాళ మంత్రిని అయ్యా జాగిరా అని చెప్పి మంత్రి ప్రజానీకం అంతా కూడా తిరగబడకపోతే ఇలాంటి నియంత్రణ చేతుల్లో బానిసలుగానే బతకాల్సి వస్తుందనే విషయాన్ని ఒక్కసారి మనం అందరం కూడా మరి ఇక్కడ గమనించాల్సిన అవసరం ఉన్నది. నిన్నటి రోజున మాజీ మంత్రి మరి ఇక్కడ కొప్పులీశ్వర్ గారు, మరి భూపాలపల్లి ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి గారు, పుట్టమధు గారు, అదేవిధంగా యువనాయకుడు రాకేష్ రెడ్డి గారు, అదేవిధంగా జక్కు శ్రేయసిన్ గారు ఇంతమంది హాజరైతే అక్కడ పోలీసు వాళ్ళు మరి వాళ్ళ ఏదైతే ఆ డీజే వాళ్ళను బెదిరించి పర్మిషన్ ఇవ్వమంటే పర్మిషన్ ఇవ్వకుండా, కరెంట్ ఇవ్వకుండా, మరి ఇక్కడ జనరేటర్ తెచ్చుకోకుండా ఈ రకంగా వేధింపులకు పాల్పడతా ఉన్నారు అని అంటే మరి ఇది ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా కూని చేస్తా ఉన్నారో ఖచ్చితంగా ప్రతి వ్యక్తి గమనించాల్సిన అవసరం ఉన్నది. కాంగ్రెస్ పాలనలో ప్రజాస్వామ్యం కూని కార్యకర్తల కోసమే ప్రభుత్వం పోలీసుల అండతో రేవంత్ సర్కార్ నడుస్తోంది. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజం. రాష్ట్రంలో ప్రస్తుతం సాగుతున్నది ప్రజాప్రభుత్వం కాదని కేవలం కాంగ్రెస్ కార్యకర్తల కోసమే నడుస్తున్న ప్రభుత్వాన్ని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తీవ్ర స్థాయిలో విమర్శించిన. ఆదివారం మలయార్ మండలం కొయ్యూరులో పుట్టలింగమ్మ స్మారకార్థం నిర్వహించిన పుట్ట మదన్న ప్రీమియర్ లీగ్ సీజన్ 1 క్రికెట్ టోర్నమెంట్ మాజీ ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, పుట్ట మధుకర్తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కొప్పులేశ్వర్ మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా జరగాల్సిన క్రీడా పోటీల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయం చేయడం సిగ్గుసేటన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎన్నడూ పార్టీల ప్రాతిపదికన వివక్ష చూపలేదని, కానీ నేడు ప్రతిపక్ష నేతలను కార్యకర్తలను పోలీసు కేసులతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడితేనే వేధింపులకు గురి చేస్తున్న ఈ భయానక వాతావరణం రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి దుద్దిల శ్రీధర్ పై మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన గెలుపు కోసం రాత్రిపూవలు కష్టమైన కుంభం మహేష్ రెడ్డి వంటి యువ నాయకులను మంత్రి పదవి రాగానే విస్మరించడం కాదు, ఆయన సొంతంగా ఒక టిఫిన్ సెంటర్ పెట్టుకుంటే ఆ టిఫిన్ సెంటర్నే లేపేసిండట వేరే వాళ్ళ కోసం. అంటే ఏ విధంగా మరి ఇక్కడ ఏదైతే పాము తన గుడ్లను తానే పొడుచుకునే విధంగా అయితే తింటుందో ఆ రకంగా ఉన్నది దుద్దిల శ్రీధర్ పరిస్థితి. మంతనిలో బీఆర్ఎస్ నాయకులు ఏదైనా కార్యక్రమం చేస్తా ఉంటే, ఎందుకంటే ఎన్నడూ అందుబాటులో ఉన్నాడు సారు, ఇక చిన్నసార్లు తీసుకొచ్చి చికెనే పెడతా అన్నాడు. కానీ ఆయనకు పాప 3-4 ఆఫీసులు పెట్టిరట. ఐటీ పరిశ్రమల శాఖ భూములు ఎవరికి బినామీల పేరు మీద వాళ్ళ పేరు మీద మరి ఇక్కడ సూట్ కేసు ఏదైతే కంపెనీలు ఉంటాయి వాళ్ళకు ఏదైతే కాయిదాల మీదనే కంపెనీ ఉంటుంది, కానీ మరి వాళ్ళకు కంపెనీ అనేది ఇక్కడ ఏదైతే గ్రౌండింగ్ ఉండదు కాబట్టి అలాంటి కంపెనీలకి భూములు వంచడానికి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. గ్రామీణ ప్రాంతాలలో కూడా టీజీఐఐసి పేరిట ఏదైతే భూములు సేకరిస్తా ఉన్నారు, రైతుల దగ్గర నుంచి బలవంతంగా లాక్కోవడం, తన అనుయాయులకు కట్టబెట్టడం, దాంతో ఫుల్ బిజీ ఉన్నారు. 3-4 ఆఫీసులలో నిమిషం రికామ్ లేకుండా తిరుగుతా ఉన్నారు. కాబట్టి మంత్రికి మేము అత్తలేం కాబట్టి మంత్రిలో బీఆర్ఎస్ కార్యక్రమాలు కనుక మరి విస్తృతంగా జరిగినట్టే ఉంటే మేము ప్రజలకు దూరం అవుతాం, మరి ఇక్కడ వాళ్ళు ఏదైతే ప్రజాభిమానం ఇక్కడ బీఆర్ఎస్ కు పెరుగుతుందని చెప్పి పోలీసులను అడ్డం పెట్టుకొని మరి ఇలాంటి పనులు చేస్తా అంటే పోలీసులు అయితే కాంగ్రెస్ నాయకులకు జీతగాళ్ళ లాగా పనిచేస్తా ఉన్నారు. పోలీసులు ప్రజలకు జీతగాళ్ళు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కానీ ఇంకా కూడా మరి 2.5 సంవత్సరాలు మాత్రమే ఉంటది గవర్నమెంట్. ఆ తర్వాత గవర్నమెంట్ మారినాక మీ అందరి పేర్లు ఖచ్చితంగా పింక్ బుక్ లో ఉంటా ఉన్నాయి. మీరు మరి మిమ్మల్ని కూడా 3 చెరువుల నీళ్లు తాగేయక తప్పదు అని చెప్పి ఇలా ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త కూడా హెచ్చరించుకుంటూ బాజాప్తా బయట తిరుగుతా ఉన్నారు. నీ దొంగ కేసులకు భయపడేది లేదని చెప్పి మరి ఇక్కడ ఎక్కడి వాళ్ళు అక్కడ కూడా బయటకు వస్తా ఉన్నారు. కాబట్టి ఇవాళ ఇంత నియంత పాలిస్తున్నటువంటి మంత్రుల్లో కూడా బాజాప్తా బీఆర్ఎస్ జెండాలు ఎగురుతా ఉన్నాయి అని అంటే
ఇలాంటి యువకుల మరి ఏదైతే ధైర్య సాహసాలతోటే ఇవాళ బీఆర్ఎస్ ముందుకు సాగుతా ఉన్నది. రేపటి రోజున 2014 తీర్పే మళ్ళీ పునరావృతం కాబోతా ఉంటది. నియంత పాలనకు చర్మగీతం పాడాలంటే మరి ఇక్కడ అందరూ కూడా ఏదైతే బానిసల్లాగా ఇంకా కాంగ్రెస్ లో పడి ఉన్నటువంటి ఆ బానిసలందరూ కూడా బయటికి రావాల్సిన అవసరం ఉన్నదని చెప్పి ఇప్పుడు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వార్తా కథనాలను కనుక పరిశీలించినట్టయితే ముందుగా నమస్తే తెలంగాణలో యూరియా ఇవ్వలేము, వరి వేయద్దు, చేతులెత్తేసిన ముఖ్యమంత్రి నర్మటి సభలో కీలక వ్యాఖ్యలు. అనేక అంశాలపై అలవోకగా నాలుక మడతేసి రేవంత్ రెడ్డి ఆదివారం నర్మటి సభలో తన మడమ తిప్పే ధోరణి మరోసారి బయటపెట్టుకున్నారు. పిసిసి అధ్యక్షుడి హోదాలో 2021లో కేసీఆర్ సర్కార్ కు వ్యతిరేకంగా వరి దీక్ష చేపట్టిన రేవంత్ రెడ్డి నాడు రైతులు వరి వేయాల్సిందే అంటూ ప్రభుత్వం వడ్లను కొనాల్సిందేనంటూ మాట్లాడిండ్రు. కేంద్రం కొనబోనంటే ముఖ్యమంత్రి ఎలా ఊరుకుంటున్నారని ప్రశ్నించారు. అదే రేవంత్ సీఎం హోదాలో ఆదివారం నర్మడ సభలో జరిగిన పామాయిల్ పరిశ్రమ ప్రారంభ కార్యక్రమంలో నాటి తన మాటలు విరుద్ధంగా వ్యాఖ్యలు చేశారు. వరి వేయద్దంటూ రైతులకు సూచించారు. 50 లక్షల మెట్రిక్ టన్నులకు మించి కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనబోనంటున్నదని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఎవరు ముఖ్యమంత్రి, ఇప్పుడు ఏమయ్యాయి ఆ ప్రగల్భాలు అంటే గతంలో ఏం మాట్లాడిన రేవంత్ రెడ్డి ఒక్కసారి అందరం కూడా గమనించాల్సిన అవసరం ఉన్నది. మరి ఆ రోజు ఏం మాట్లాడిండు, సీఎం అయ్యాక ఏం మాట్లాడుతున్నా కూడా మనం ఒకసారి గమనించాలి. గతంలో ఆయన మాట్లాడిన రోజు ఏమన్నాడు, మరి ఇక్కడ ఏది పిఎం కొనా అంటే నువ్వెందుకున్నావు, పీక నీకున్నావా అన్నట్టుగా మాట్లాడిండు ముఖ్యమంత్రి. మరి ఇక్కడ నువ్వేమన్నా దళారివా అన్నాడు. ఆయన మాటలకు ఆయన ఏం మాట్లాడుతా ఉన్నాడు, దానికి సమాధానం కూడా ఆయన మాటల్లోనే విందాం. ఇప్పటికే ఈ సంవత్సరం 71 లక్షల మెట్రిక్ టన్నుల ఒట్టు మనం కొన్నాం. మరి కొన్న ఒట్టు ఏం చేయాలి మీరు ఆలోచించే అడుగుతున్నా. నరేంద్ర మోడీ మన కేంద్ర మంత్రిని కలిసినప్పుడు మేము ఈసారి 50 వర్గాల బిడ్డలు నీకు ఓటేసి నిన్ను ముఖ్యమంత్రిని చేస్తే నువ్వు కొనకుండా మోడీ కొనాలి, బోడిగాడు కొనాలి అని మోకాలకు బోడిగుండుకు లింకు పెట్టి మాట్లాడుతుంది రాష్ట్ర ముఖ్యమంత్రి. నరం లేని నాలుక ఏ విధంగా మాట్లాడుతుందో రేవంత్ రెడ్డి చూసే మనం నేర్చుకోవాలి. ఇక్కడ చూసి మళ్ళీ ఒకసారి స్పష్టంగా విన్నట్టయితే అడుగుతున్నా, నరేంద్ర మోడీ ఒట్టు కొనేది ఉంటే నువ్వేమైనా బ్రోకర్ గారివి దళారి పని చేస్తావా? రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవా? 2.5 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్నప్పుడు రైతుల దగ్గర కొనాల్సింది నువ్వు. ఇక్కడున్న పేదలు, ఇక్కడున్న రైతులు, ఇక్కడున్న యువకులు, ఇక్కడున్న మహిళలు, ఇక్కడున్న దళితులు, గిరిజనులు, బలహీన వర్గాల బిడ్డలు నీకు ఓటేసి నిన్ను ముఖ్యమంత్రిని చేస్తే నువ్వు కొనకుండా మోడీ కొనాలి, బోడిగాడు కొనాలి అని మోకాలకు బోడిగుండుకు లింకు పెట్టి మాట్లాడుతుంది రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇప్పుడు ఎవడు మోకాలకు బోడిగుండుకు లింకు పెట్టి మాట్లాడుతాడో ఒక్కసారి ప్రజానికం ఆలోచన చేయాలి. ఇలాంటి చిల్లర వ్యక్తులు మాట్లాడిన మాటలతోటి ఇవాళ బంగారం అసంటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మనం దూరం చేసుకున్నాం. ఇది ముఖ్యమంత్రి కాకముందు ఏం మాట్లాడిండు, ముఖ్యమంత్రి అయినాక ఏం మాట్లాడతాడు. ముఖ్యమంత్రి కాకముందు ఆ మోడీ కొనాలే, బోడీ కొనాలే, నువ్వేం చేస్తావు, నువ్వు బ్రోకర్ కానివా అన్నాడు. ఇవాళ ఈయన మాత్రం కొన్నాట. కేంద్రం 50 లక్షల మెట్రిక్ టన్నులే కొంటా అంటాను, ఇప్పటికే 71 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నాం, ఇవన్నీ ఏం చేసుకోవాలంటాడు. నువ్వు బ్రోకర్ కానివా, ఎందుకు మరి మోడీ కొనాలే, బోడీ కొనాలంటున్నావు? నువ్వు దళారివా, బ్రోకర్ కానివా, ఎందుకు నువ్వు కొనవు? ఆ రోజున 2.5 లక్షల బడ్జెట్ ఉన్న రోజునే మాట్లాడినావు. ఇవాళ 3,30,000 మరి కోట్ల బడ్జెట్ పెట్టినావు కదా, మరి నువ్వు బ్రోకర్ గానివా, ఎందుకు కొనవు నువ్వు మరి అనే విషయాన్ని ఇలా ప్రజలందరూ కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. ఈ బ్రోకర్ గాడు ఎందుకు కొనడు? ఆ రోజు ఆ ముఖ్యమంత్రిని బ్రోకర్ గాడు అన్న రోజున ఇవాళ నువ్వు బ్రోకరు కాదా? మరి ఇక్కడ నీ బ్రోకర్ మాటలతోటి ఇంకెంత ఈ రాష్ట్రాన్ని ఇంకెంత నాశనం చేస్తామని చెప్పి ఎక్కడ వాళ్ళు అక్కడ ఖచ్చితంగా మరి ఇక్కడ ప్రశ్నించాలి, అడ్డుకోవాలి, ఖచ్చితంగా నిలదీయాల్సిన అవసరం ఉన్నది. లేదంటే వీళ్ళు మొత్తానికే ఈ 2.5 సంవత్సరాల్లో తెలంగాణ సర్వనాశనం చేస్తారు. ఇప్పటికే సింగరేణి సంస్థ కోలుకోలేకుండా అయింది. ఆల్రెడీ మే, జూన్ వచ్చేటప్పటికి జీతాలు కూడా ఇయ్యలేని పరిస్థితిలో ఉన్నామని చెప్పి అధికారులు వాపోతా ఉన్నారు. మరోవైపు బలరామును తీసుకొని వచ్చిండు, అర్హత లేని వ్యక్తిని సీఎండీగా చేసిండు. ఆయన మొత్తం ఏదైతే సింగరేణి లాభాల్లో ఉన్నదని చెప్పి చూపించడం కోసం 13 లక్షల టన్నులు అదనంగా చూపించిండట ఉత్పత్తిని. దాంతో ఇలా ఏదైతే మన బ్యాక్లాగ్ ఉన్నదో, ఆ మైనస్ ఏదైతే ఉన్నదో దాన్ని సరిచేయడానికి అధికారులు తలలు పట్టుకుంటున్న దుస్థితిలో ఉన్నది. ఇలా ఒకవైపు జెన్కోకు మరి ఇక్కడ బొగ్గిస్తే అవి డబ్బులు వస్తలేవు, జెన్కోకు ఉచిత విద్యుత్కు సంబంధించిన డబ్బులు ప్రభుత్వం చెల్లిస్తలేదు, అదంతా భారం అంతా సింగరేణి మీద పడతా ఉన్నది. ఇవాళ ఒకవైపు ఉచిత విద్యుత్ భారం సింగరేణి మోస్తా ఉంటే మరోవైపు ఉచిత బస్సు ఏదైతే ఉచిత బస్సు భారం అంతా ఆర్టీసీ మోస్తా ఉన్నది. ఇలా ఏదైతే సంస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేస్తూ
ఇవాళ కందనాలు ఆడుతా ఉన్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఆఖరికి రైతులను నట్టేట ముంచడానికి బియ్యం మేము కొనుగోలు చేయం, యూరియా మేము ఇచ్చే పరిస్థితి లేదు అని చెప్పి చేతులు ఎత్తేస్తూ ఇవాళ రైతులను నట్టేట ముంచుతా ఉన్నది. మరోవైపు రైతు బంధు టంచన్ గా ఏదైతే నాట్లప్పుడు టింగ్ టింగ్ అని పడితే ఇవాళ రైతు భరోసా డిసెంబర్లో వేయాల్సిందని మార్చిలో వేస్తూ అది కూడా ఒక్క ఎకరానికి వేస్తూ గొప్పలు చెప్పుకుంటా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఆయన ఏదో కొత్తగా కనిపెట్టినట్టు ఈ రకంగా రైతులను మేము రైతుల పక్షం ఉంటామని చెప్పి మాటలు ఒకటి చెప్తా ఉన్నాయి, చేతులోటి చదువుతా ఉన్నది. ఇలా రైతులను పూర్తిగా నిర్వీర్యం చేసి సత్యనాశనం చేస్తా ఉన్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇవాళ నిన్నటి రోజున ఆయన ప్రారంభోత్సవం చేసింది ఎవరు, దానికి శంకుస్థాపన చేసింది ఎవరు, ఆ సంకల్పాన్ని మరి ఇక్కడ మొదలుపెట్టింది అది కేసీఆర్ సంకల్పంతో ఇవాళ రైతులందరినీ కూడా మరి ఇక్కడ ఏదైతే రొటీన్ పద్ధతిలో వరి సాగు చేయడం కాదు, మీరు వాణిజ్య పంటల వైపు మరలండి అని చెప్పి మరి ఇక్కడ సిద్దిపేటలో హరీష్ రావు స్వయంగా రైతులందరినీ ఒప్పించి మెప్పించి ఇవాళ వాళ్ళందరినీ కూడా సుమారు 3 లక్షల ఎకరాల్లో సాగు చేసే ప్రయత్నం చేస్తా ఉంటే అదంతా నాగనతే అని చెప్పుకుంటా ఉన్నాడు. పెట్టిపోయినోడట పెయ్యంతా విసినట్టు ఇవాళ రేవంత్ రెడ్డి పరిస్థితి ఏమన్నామంటే రైతులను నట్టేట ముంచుతూ నేను మిమ్మల్ని మొత్తం కోటీశ్వరులను చేయడానికి ప్రయత్నం చేస్తున్నా అని చెప్పి మరి ఇక్కడ 4 చెప్తా ఉన్నది, నొసలోటి చెప్తా ఉన్నది అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. కష్టం తక్కువ అని వరి పండిస్తున్నారు, పంట మార్పిడి చేయాల్సిందే. మరి ఆ రోజు నీకు బుద్ధి లేదా? నువ్వు ఆ రోజు అన్నం తింటలేవా, గడ్డి తిన్నావా? ఆ రోజు వరిని ఖచ్చితంగా రక్షించాల్సిందే అని చెప్పి మరి ఇక్కడ వరి పంట వేయాల్సిందే అని చెప్పి ఆ రోజున ఏదైతే వరి దీక్ష చేపట్టినావు కదా, ఆ రోజు ఇవాళ మరి వరి అంటే అదైతే మరి నువ్వు ప్రతిపక్షంలో ఉన్న రోజు అది వరి పండించాలి రైతులు. ఇవాళ నువ్వు అధికార పక్షంలోకి వచ్చినావు కాబట్టి ఇక వరి పండించద్దు, కష్టం తక్కువ అని వరి పండిస్తారా అది వద్దు అని అంటే ఆ రోజున ఎవరైతే ముఖ్యమంత్రి ఉన్నారో వాళ్ళ మీద బట్టగాల్చి మీదేయడమే నీ పని అని చెప్పి నీ 2 నాలుకల ధోరణి, నీ ఏదైతే నీ నోటికొచ్చిన తనంతో ఏది మాట్లాడినావో అవన్నీ తప్పులని ఇవాళ నువ్వే ఒప్పుకుంటా ఉన్నావు. నీ మాటలకు నువ్వు ఏదేదైతే ప్రతిపక్షంలో మాట్లాడినావో అవన్నిటికీ ఇప్పుడు మాట్లాడే మాటలకు ఆ ప్రతిపక్షంలో మాట్లాడిన మాటలే సమాధానాలుగా దొరుకుతా ఉన్నాయి నీ చేతగాంతనానికి అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఇక సీఎం సభలో ఖాళీ కుర్చీలు, నర్మట మీటింగ్ కు బయట నుంచే జనం, సిద్దిపేట రైతులను అనుమతించిన వైనం, మంత్రులు కాంగ్రెస్ ఎమ్మెల్యేల నియోజకవర్గాల నుంచి తరలింపట. మరి ఈ రకంగా ఏదో ఖాళీ కుర్చీలు అంటే ఎవరన్నా ముఖ్యమంత్రి వస్తే ఏమేమి వరాలు రాబోతా ఉన్నాయి, ముఖ్యమంత్రి మాట్లాడితే మరి అది ఒక శాసనం లాగా ఉండాలి, ఆయన మాట్లాడితే ఇంకా ఏం చేయబోతా ఉన్నాడు, కొత్తదనం ఏం కనబడుతుందని ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తారు. రేవంత్ రెడ్డి మాటలకు విలువే లేదు, ఏదోటి నోటికి వచ్చినట్టు మాట్లాడతాడు, చిల్లర మాటలు ఆయన ఏం తినే అనే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇవాళ ఆయన సభలకు జనం మరి ఆసక్తి చూపుతలేరు అనే దానికి మరి ఇక్కడ మనం నిదర్శనంగా చూడవచ్చు. ఇక 3 మంత్రులు అవుతాట, బడుగు నేతలపై వేలాడుతున్న కత్తి. ఇట్లిస్ట్ లో 2 ఉత్తర తెలంగాణ, 1 దక్షిణ తెలంగాణ మంత్రులు, 3 ఉద్వాసన, 5కి బెర్తు. కేబినెట్ విస్తరణపై అధిష్టానం ఫోకస్. 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత వేటు. అధికార పార్టీ నేతల్లో జోరుగా చర్చ. రాష్ట్ర మంత్రివర్గంలో మార్పులకు రంగం సిద్ధమవుతున్నది. ఉత్తర తెలంగాణకు చెందిన 2 బడుగు మంత్రులు, దక్షిణ తెలంగాణ నుంచి ఒక ఉన్నత సామాజిక వర్గానికి చెందిన మంత్రిపై వేటు పడినట్లు సమాచారం. 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత మార్పులు ఉండనున్నట్టు ప్రచారం సాగుతా ఉన్నది. కొత్తగా 5గురిని కేబినెట్ లోకి తీసుకోనున్నట్టు తెలుస్తా ఉన్నది. మరి వీళ్ళకి ఇంకా కేబినెట్ విస్తరణ చేయడానికి కూడా 2.5 సంవత్సరాలు అయింది. ఇంకా 3 కేబినెట్ బెర్తులు ఖాళీగా ఉన్నాయి. అయినా వాటిని నింపే మరి సత్తా లేకుండా ఉన్నది. ఇలా పరిస్థితి చూసుకున్నట్టయితే ఈ ఒక్క కేబినెట్ మంత్రి అయితే మరి ఇక్కడ అజారుద్దీన్కి ఇచ్చిర్రు. పాపం ఆయనకు మరి ఇక్కడ ఎమ్మెల్సీ లేదు, ఎమ్మెల్యే లేదు, 6 నెలలు దగ్గర పడతా ఉన్నది. ఆయన పదవి కూడా డోలాయమానంలో ఉన్న పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు. మరోవైపు కేబినెట్ విస్తరణ చేస్తే ఎక్కడ మరి ఇక్కడ వాళ్ళకు ఏదైతే మంత్రి పదవి రానోళ్ళు కాంగ్రెస్ ను కుక్కలించిన విస్తరలాగా చేస్తారు అని చెప్పి ఖాళీగా పెట్టి ఇగిత్తం అని వాళ్ళని ఊరించి ఆశల పల్లెకలో దింపుతా ఉన్నారు. అవి కనుక నిండినట్టయితే ఖచ్చితంగా మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీని చీల్చడానికే మరి రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళైతే ఇప్పటికే ప్రయత్నం చేస్తున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించాలి. 25న కాంగ్రెస్ కు రాజీనామట. పార్టీ ఫిరాయింపుల వల్ల రాహుల్ ఆశయాలకు భంగం. నేను పార్టీ నుంచి వెళ్లిపోయేందుకు రేవంత్ రెడ్డి కారణం. మేడిగడ్డ బరాజ్ బాగు చేయరు, 97 కట్టరు. కరువు వస్తే రైతుల పరిస్థితి ఏందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి నిలదీసిన పరిస్థితి. ఒక్కొక్కరుగా అందరికీ తెలుసుకోవాలి. ఈ రేవంత్ రెడ్డి అస్తవ్యస్త నిర్ణయాలతోటి, అస్తవ్యస్తంగా పరిపాలనతోటి ఇవాళ రైతులు ఏ విధంగా ఇబ్బందులు పడతా ఉన్నారు. కాళేశ్వరం లాంటి బృహత్తరమైన ప్రాజెక్టును వినియోగించుకొని దుర్మార్గపు ప్రభుత్వం ఇక్కడ ఉన్నాడు. ఏదైతే మంథనిలో ఉన్నది కాళేశ్వరం ప్రాజెక్టు,
దాన్ని వినియోగంలోకి తీసుకురావాల్సిన బాధ్యత మంత్రి దుద్దిల శ్రీధర్ మీద ఉన్నది. మరి ఆయన కూడా దీన్ని ఎండబెడతా ఉన్నాడు ఓట్ల కోసం. అంటే ఇలాంటి దుర్మార్గులను ఖచ్చితంగా రైతులు మరి ఇక్కడ ఎన్నికల్లో తుక్కుగా ఓడించి రైతుల సత్తా ఏందో చూపించాల్సిన బాధ్యత ఉన్నది. జీవన్ రెడ్డి దగ్గర ఏదైతే ఎమ్మెల్యే సంజయ్ ని తీసుకున్నాడు, బీఆర్ఎస్ నుంచి గెలిచిననే, మరి ఇక్కడ 40 సంవత్సరాల పాటు పార్టీకి అనేక సేవలు అందించిండు. ఈయనే మరి 2014లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఏకైక ఎమ్మెల్యేగా గెలిచిండు. అదే విధంగా ఆ తర్వాత 2018లో ఏకైక ఎమ్మెల్సీగా ఉన్నాడు. మరి ఇక్కడ మొత్తంగా ఒక్కడు ఎమ్మెల్సీగా ఉన్నాడు కాంగ్రెస్ తరఫున. అలాంటి వ్యక్తికి కాంగ్రెస్ లో దిక్కులేదు. ఇలా వలస కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, అదేవిధంగా సీతక్క, అదేవిధంగా మరి ఇక్కడ అనేక మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇలా కాంగ్రెస్ లో పెత్తనం చేస్తూ ఇలాంటి కాంగ్రెస్ నాయకులను తొక్కిపడేస్తూ వాళ్ళ ఏదైతే ఆధిపత్యం నిరూపించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. రేవంత్ రెడ్డి పదే చెప్తాడు, తొక్కుంటా వచ్చినా 2029లో కూడా దొక్కుతాను. ఎవరిని దొక్కుతాడు? మంత్రి దుద్దిల శ్రీధర్ను దొక్కుతాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి దొక్కుతాడు, బట్టి విక్రమార్కను దొక్కుతాడు. మరి తొక్కే ముఖ్యమంత్రి అయిన మళ్ళా దొక్కుతా అంటాడు. కానీ మొత్తానికి మిమ్మల్ని అందరినీ దొక్కడానికి ఇవాళ ప్రజలే సిద్ధమైన, ఓటర్లే సిద్ధమైన అనే విషయాన్ని కూడా గమనించాలి. మరో భూసేకరణ పిడిగట రంగారెడ్డి జిల్లా ఆలూరులో 1248 ఎకరాలకు సర్కార్ నోటిఫికేషన్. అదంతా కూడా మరి ఇక్కడ భూములన్నిటి కూడా సేకరించు, పరిశ్రమల పేరుతో సేకరించాలి. తర్వాత వాటిని అన్నింటినీ కూడా వేలం వేసి అమ్ముకోవాలి. ఎలా మరి అప్పులే భూములు అమ్ము తప్ప రేవంత్ రెడ్డి సర్కార్కు ఆదాయం పెంచుకునే మార్గాలు దొరకట్లేదు. ఈ దద్దమ్మ ప్రభుత్వానికి ఆదాయాన్ని ఎలా పెంచాలనే కనీస సోయి కూడా లేదనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక మరో రైతు బలవన్మరణం అట. రైతులు బలవన్మరణాలు మరి ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏ విధంగా ఉండినో మళ్ళీ పునరావృతం అవుతా ఉన్నాయి ఇక్కడ అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక కేసీఆర్ వేసిన పునాదులే పవర్ఫుల్. బీఆర్ఎస్ హయాంలో విద్యుత్ నెట్వర్క్ పటిష్టం. అందుకే ఇప్పుడు సురక్షితంగా నిలిచిన పవర్ గ్రిడ్. డిమాండ్ పెరిగిన సమర్థంగా తట్టుకునవైన నెట్వర్క్ విస్తరణలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం. ఇవాళ ఆ రోజు దూరదృష్టితోటి కనుక కేసీఆర్ చేసిన మరి ఇక్కడ ఏదైతే ఆయన సంకల్పించినటువంటి ఆ విద్యుత్ మీద కానీ, అదేవిధంగా రైతులకు సంబంధించిన మీద కానీ, అదేవిధంగా ఏదైతే మనం చేసిందే నిధులు నీళ్లు నియామకాల కోసం నిధులు అనేటి తెలంగాణకు సంబంధించినవి కాబట్టి ఆటోమేటిక్ గా మన నిధులు మనకే ఉంటా ఉన్నాయి. నీళ్ల విషయంలో మరి ఇక్కడ కాళేశ్వరం లాంటి బృహత్తరమైన ప్రాజెక్టు ఇలా గోదావరి నీటినే కాదు ప్రాణహిత నీటిని కూడా వృధాగా పోకుండా వాటన్నిటిని ఒడిసిపట్టి రాష్ట్ర వ్యాప్తంగా పంటలకు, పరిశ్రమలకు, అదేవిధంగా తాగునీటికి డోకా లేకుండా దాంతో పాటు ఇక్కడ సుమారు 200 కిలోమీటర్లు గోదావరి నీరు నిండుకుండలా ఉండడంతో భూగర్భ జలాలన్నీ పెరిగినాయి. దానికి తోడు మిషన్ కాకతీయ చెరువులన్నింటినీ కూడా మరి ఇక్కడ వాటన్నిటికీ పునరుజ్జీవం చేసి మరి ఇక్కడ 18 రిజర్వాయర్లు కడితే ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భూగర్భ జలాలకు మరి ఇక్కడ నీటి మట్టం పెరిగిన పరిస్థితి మనం ఇలా చూడొచ్చు. ఇలా కాంగ్రెస్ వచ్చినాక ఏమైంది? మొత్తం ఎక్కడ చూస్తే అక్కడ ఎండిపోయిన ఉన్నాయి. అదేవిధంగా మానేరు మీద చెక్ డ్యాములు కడితే ఈ కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఇసుక మరి మాఫియా ఇవాళ దుండగులు ఆ చెక్ డ్యాములన్నీ వేలు చేస్తే మానేరు కూడా వట్టిపోయిన పరిస్థితిని మనం ఇవాళ చూస్తా ఉన్నాం. సాధారణ హైవేలుగా RRR అట. ఎక్స్ప్రెస్ వే ఆశలు గల్లంతైనట్టేనా? మరోసారి మారిన ప్రాజెక్ట్ ప్లానింగ్. భూమి లభ్యత ఉన్న చోటే పనులు భూసేకరణ పూర్తయ్యాక నిర్మాణం. మరి ఇక్కడ దానికి సంబంధించి RRR తెస్తానం అని చెప్పి సంకలు గుద్దుకున్నది. ఇలా సాధారణ హైవేగానే మార్చబోతా ఉన్నదట కేంద్రం. మరి కేంద్రంతో సఖ్యతగా ఉండి ఏం చేస్తా ఉన్నాడో చూడాలి. రైతే రాజు కావాలి. ఏనంగా అవుతాడు రైతే రాజు? రైతు ఏదైతే ఆ రైతు బంధు ఇయ్యవు, రైతు భరోసా ఇయ్యవు, యూరియా ఉండదు, వాటిని కొనుగోలు చేయవు, బోనస్ ఇయ్యవు. కానీ రైతు మాత్రం రాజుగా ఉండాలి. ఏ విధంగా ఉంటాడో రైతును పూర్తి స్థాయిలో నట్టేట ముంచుతా ఉన్న ఈయనే మళ్ళీ మాటల్లో మాత్రం రైతే రాజు కావాలి, ఆ రైతు రాజు కావాలని ఇవాళ ఈ ఫ్యాక్టరీ నువ్వు చేసినవా, నీ తాత తెచ్చిందా, ఇవాళ ఆలోచన ఉన్నదా నీకు? అలాంటి మరి ఇక్కడ ఆయిల్ ఫామ్ అని ఇవాళ మాట్లాడుతున్నావు. ఇంకా వాణిజ్య పంటలు ఏమేమి పండియచ్చు, ఏమేమి చేయొచ్చు, ఇతర పంటల మీద ఒక్కటైనా నువ్వు శుద్ధులు చెప్తున్నావా? ఏదైతే కేసీఆర్ సంకల్పంతో ఇవాళ ఆయిల్ ఫామ్ అనేది మరి ఒక పటిష్ట పరిశ్రమగా మారిందో దాన్ని పుట్టలేసుకోవాలి, దాన్ని తన ఖాతాలో వేసుకోవాలని చూస్తా ఉన్నాడు తప్ప ఇంకా కొత్తగా నీ ఆలోచన ఏమన్నా ఉన్నదా అంటే మరి ఆయనకు సంబంధించి అయితే ఎలాంటి ఆలోచన లేవు. ఇజ్రాయెల్ అనుకేంద్రమే లక్ష్యంగా క్షిపణుల వర్షమట. ఇక ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం అయితే ఇప్పట్లో ముగిసే అవకాశం లేదు. కానీ వీళ్ళు కొట్లాడుకుంటే ఏదైతే ఇంధన కొరతతోటి మరి గ్యాస్ కొరతతోటి భారతదేశం మాత్రం నానా ఇబ్బందులు పడతా ఉన్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. 25న రాజీనామా చేయబోతా ఉన్నాడని చెప్పి చెప్తున్న పరిస్థితి ఏదైతే జీవన్ రెడ్డి. అదేవిధంగా ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే 2 రాజధానులను కలిపే హైవే ఇదట. విజయవాడ హైవే విస్తరణతో దీనికి లింక్ పెట్టొద్దు. ఫ్యూచర్ సిటీ నుంచి బందర్ పోర్టుకు 12 లేన్ల హైవేను
మంజూరు చేయాలని కేంద్రానికి మరోసారి లేక నువ్వు ఏదో కేంద్రంతో మరి ఇక్కడ సఖ్యతగా ఉన్నది, నాకు ఏ పని అడుగుతా ఆ పని చేస్తా అనుకుంటున్నాను, కానీ నిన్ను ఎక్కడ పెట్టాలను అక్కడనే పెడతా ఉన్నారు, నేను వాడే కాడికి వాడుతా ఉన్నారు రేవంత్ రెడ్డి. కానీ నువ్వు చేసే అన్ని ప్రతిపాదనలకు వాళ్ళు నీకు మొండిచేయ చూపిస్తాడు. గత్యంతరం లేక నువ్వు కేంద్రానికి తలొగ్గి ఉంటావు తప్ప నీ మాటలను వాళ్ళను ఎక్కడైనా పెడచెవిన పెడతా ఉన్న పరిస్థితులు అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఇక చికెన్ రికార్డు ఒక్క వారం రోజులనే 45 రూపాయల దాకా పెరిగిందట. కిలో 300 నుంచి 370, ఒక్కో చోట 400 అమ్ముతా ఉన్న పరిస్థితిని ఇక్కడ మనం చూడవచ్చు. వివక్ష చూపను ప్రతిపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాలను అభివృద్ధి చేస్తాం, గజ్వేల్ సిద్దిపేట సిరిసిల్లకు సమానంగా నిధులు ఇచ్చినాం. అసలు ఎమ్మెల్యేలకు ఇవ్వాల్సినటువంటి సిడిపి నిధులే ఇప్పటి వరకు ఇస్తలేడు. మొన్ననే సభలో అడిగిండ్రు, అందరు ఎమ్మెల్యేలకు ఖచ్చితంగా 3 కోట్లు 5 కోట్లు మరి ప్రతి నియోజకవర్గ ఎమ్మెల్యేకి ఇచ్చే ఆ నిధులన్నా ఇవ్వంటేనే నీ దగ్గర ఆ నిధులు ఇచ్చడానికి లేదు. ఇంకా మరి వివక్ష చూపనట ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు కూడా ఇస్తాడట. ఏమన్నా అంటేనేమో బొచ్చ ఖాళీ ఉన్నదంటాడు, మాటలు మాత్రం మరి ఇక్కడ కోటలు దాటుతాయి, ఈయన పనులు కనీసం గడప కూడా దాటది. ఈ రకంగా వివక్ష చూపను అభివృద్ధి చేస్తాను. ఎందుకంటే సిద్దిపేటలో నరమెటలో మరి అక్కడ ఏదైతే ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని ఓపెనింగ్ చేసిండో మరి అది నాకంతే అని చెప్పుకోవడం కోసం సిద్దిపేటలో మరి నువ్వే నిజంగానే పెట్టినట్టయితే సిద్దిపేటలో ఎందుకు పెట్టినావంటే, లేదు నేను ప్రతిపక్ష నియోజకవర్గాలను కూడా మేము అభివృద్ధి చేస్తామని చెప్పుకోవడానికి ఈయన చేస్తా ఉన్న ప్రయత్నం. నిన్న రోజున ఏదైతే నర్మెట సభలో ఈయన ఒక వింత వాదన కూడా మాట్లాడిండు. గతంలో ఈయన మాట్లాడిన మాటలు ఏ విధంగా ఉండే అంటే, రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యం అనేది. మరి ఇప్పుడు ఏమైంది, రాహుల్ గాంధీ అంటే ఇప్పుడు మోడీ ప్రధాని ఉంటాడని చెప్పి నిన్న రోజున నిండు సభలో చెప్పిండు. 2029లో ఈయనే ముఖ్యమంత్రి ఉంటాడట, మోడీ ద్వారా కూడా నిధులు పట్టుకొచ్చి సిద్దిపేటను అభివృద్ధి చేస్తారట. అక్కడ రఘునందన్ రావు ఉంటే మరి రఘునందన్ రావు కాంగ్రెస్ బీజేపీ బాయ్ కాబట్టి రఘునందన్ రావు కూడా కేంద్ర మంత్రి పదవి వస్తుంది, ఆయన ద్వారా కూడా మేము నిధులు సమీకరిస్తాం అంటే ఖచ్చితంగా కేంద్రంలో బీజేపీ ఉంటది అని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రి చెప్పిన మాటలను మరి ఇక్కడ మాట వరుస కన్నా రేపటి రోజున 2029లో మేము ఇక్కడ రాహుల్ గాంధీ ప్రధాని అవుతాడు, నేను ఇక్కడ ముఖ్యమంత్రి అవుతానా, రాహుల్ ప్రధాని అయిన తర్వాత ఇంకా మరింత అభివృద్ధి చేస్తా అని చెప్పకుండా మోడీ ద్వారా మాత్రమే తెస్తా అంటాను. నేను మాటలు నిన్ను ఒకసారి సిద్దిపేట సమావేశం పెడతాం, సిద్దిపేట నుంచి గెలిచిన మంత్రిని చేసి ఈ ప్రాంత అభివృద్ధికి అవసరమైన నిధులు ఇస్తాం. ఆ నిధులను మా వాట మేము తెచ్చుకుంటాం. మోడీ గారిని అడుగుతాం. అదృష్టం బాబుడి రంగనాథరావు గారు పెద్ద పొజిషన్ ఉంటే ఆయన సహకారం కూడా తీసుకుంటాం. 2029లో ఈయన మాత్రం ముఖ్యమంత్రి అవుతాడు, కానీ రాహుల్ గాంధీ కాడు మోడీ అవుతాడు అని చెప్పకనే చెప్తా ఉన్నాడు. అంటే ఈయన రేపటి ఫ్యూచర్ లో ఎండ్ల చేరబోతా ఉన్నాడు. ఒక్కసారి తెలంగాణ ప్రజానీకం ఆలోచన చేసుకోవాలి. మాట వరుసకు కూడా రాహుల్ గాంధీ ప్రధాని అవుతాడు, మరి ఆయన ప్రధాని అయినాక అనేక నిధులు తెస్తామని చెప్పి ఎందుకు అంటలేడు అని అంటే అది అయ్యే ముచ్చట కాదు. కాబట్టి ఆయన అంటే ఈయంత నేనైతే అంటే కూడా నమ్మరిగా అనే భావనలో ఉన్నాడు. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ గెలవది అని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రి ఒప్పుకున్న పరిస్థితిని అయితే మనం ఇక్కడ ప్రధానంగా చూడవచ్చు. 6 అంతస్తులు దాటితే హై రైజ్ అట, 21 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తున్న భవనాలకు వర్తింపు. హై రైజ్ భవన నిబంధనలో కీలక మార్పులు. 10 నుంచి 20 అంతస్తుల వరకు 3%, 20 నుంచి 20 పైన 5% టీడీఆర్ తప్పనిసరిగా టీడీఆర్ వినియోగానికి కొత్త మార్గదర్శకాలు అని చెప్పి మరి ఇక్కడ ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ బదలాయించదగిన అభివృద్ధి హక్కులు అని చెప్పి ఇప్పుడు ఇవాళ ఏదైతే మూసి పరివాహక ప్రాంత ప్రజలకు నష్టపరిహారం ఇవ్వకుండా టీడీఆర్లు ఇస్తా అంటారో ఆ టీడీఆర్లు ఇలాంటి బిల్డింగ్లు కట్టుకుంటూ అమ్ముకోవాలి వాళ్ళు. అందుకే అన్నారు 10 లక్షల రూపాయల టీడీఆర్ నువ్వు విలువగలది నువ్వు ఇస్తే మేము 1,00,000 రూపాయలకే అమ్ముకోవాలి. ఎందుకంటే ఎవడు కొనడు వాడు. మరోవైపు చూసుకున్నట్టయితే ఇప్పటికే ఈ టీడీఆర్లు అన్ని కూడా మరి ఇక్కడ రేవంత్ రెడ్డి వాళ్ళ అనుచరగణం చేతిలో ఉన్నాయట, వాళ్ళ అన్న చేతుల్లో ఉన్నాయట. మరి ఇక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేటోళ్ళు టీడీఆర్లు మా దగ్గరనే కొనుక్కోవాలని చెప్పి వాళ్ళకి అల్టిమేటం జారీ చేస్తారు. ఇక మూసి పరివాహక ప్రాంత ప్రజలకు ఇచ్చే టీడీఆర్లను ఎవరు కొనుగోలు చేయాలి, అసలు టీడీఆర్లతో వాళ్ళకి ఏం పని, వాళ్ళకి ఇవ్వాల్సిన నష్టపరిహారం ఏదో వాళ్ళకి ఇవ్వాలి లేదు. అసలు అక్కడ మూసి పరివాహక ప్రాంతాన్ని నువ్వు మూసిని శుద్ధి చేస్తే ఆ ఇండ్లు కూల్చుడు ఎందుకు అనే దానికైతే ఇప్పటికీ ప్రభుత్వం నుంచి సమాధానం లేదు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. 45 గంటల్లో హార్ముజ్ను తెరవాల్సిందేనట. ఇరాన్ క్షిపణి దాడిలో డిమోనా నగరంలో ధ్వంసమైన భవనాలు. డిమోనా అంటే మరి ఇక్కడ లిటిల్ ఇండియా అంటారట. అక్కడ 30%, ఇజ్రాయెల్లో 30% మంది ఇండియన్స్ నివసించే నగరం డిమోన్. ఆ డిమోన్ నగరం మీద దాడి చేసిందట. అంటే ఇక్కడ భారతీయులకు కూడా ఇబ్బంది అవుతున్నది. సుమారు 180 మంది అక్కడ గాయపడ్డట. అందులో భారత సంతతి వాళ్ళు కూడా అనేక మంది ఉన్నారని చెప్పి చెప్తున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడవచ్చు.
సొంత స్థలంలోకి గ్రామ పెద్దలు వెళ్ళనివ్వాలని వృద్ధుడి ఆత్మహత్య, మెడకు రూపిగించుకొని వంతెనపై నుంచి దిగి అఘాయిత్యమట. మరి ఇక్కడ వేరైన తలా మొండం ఖమ్మం జిల్లాలో దారుణ ఘటన. అమానవీయమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే 21 మీటర్ దాటితే హై రైజు, ఇక రైతులకు పెద్దన్నగా ఉంటా. ఈ మాటలు ఒకవైపు రైతులను ఎత్తి మీద ఎక్కి తొక్కి వాళ్ళని పాతాళంలోకి నెట్టుకుంటా కూడా ఇంకా నేను రైతులకు పెద్దన్నగా ఉంటా అంటే అసలు రైతులకు నువ్వు చేయాల్సింది ఏంది? ఇవాళ వరి వేయద్దు అని చెప్తా ఉన్నావు, ఆ రోజు వరి దీక్ష చేపట్టినావు. ఇవాళ వరి అనేది మరి ఇక్కడ ఏదైతే ఈజీగా వండియచ్చు అన్నావు, మరి ఈజీగా వండించే వరిని వాళ్ళు ఎన్నుకుంటారు ఖచ్చితంగా. మరి ఆ రైతు ఈజీగా వండించే వరినే వండుతారు. మరి ఆ వరితోటి నువ్వు ఏం చేయాలనే దాన్ని ఆలోచించు, దాన్ని ఏ విధంగా మార్కెటింగ్ చేయాలని ఆలోచించు, లేదంటే దానితోటి ఏదైతే ఆ బియ్యం ద్వారా ఇథనాల్ లాంటి మరి పరిశ్రమలు కూడా పెట్టే అవకాశం ఉంటుంది, ఇథనాల్ లాంటి ఇంధనం తీసే అవకాశం కూడా ఉంటుంది. ఒకవేళ దానికి డిమాండ్ లేకపోతే దాని డిమాండ్ ఏ విధంగా పెంచాలని చూడాలి. కానీ ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న రోజు వరి దీక్ష అన్నాడు, ఇవాళ వరి వండియద్దని చెప్తా ఉన్నాడు. ఒకవైపు ఆ రోజున నాట్లప్పుడు కేసీఆర్ రైతు బంధు ఇస్తే ఇవాళ ఓట్లప్పుడు మాత్రమే రైతు భరోసా ఇస్తా ఉన్నాడు. ఇవాళ ఏకకాలంలో 9,000 కోట్లు ఇస్తా అని చెప్పి నమ్మబలికి మరి ఇక్కడ పూర్తి స్థాయిలో అప్పు తీసుకొచ్చినా అని చెప్పి ఏదైతే మున్సిపల్ ఎన్నికల ముందు ప్రజలను మోసం చేసి ఇవాళ బీఆర్ఎస్ పోరాటంతో మరి ఇక్కడ ఏదైతే అసెంబ్లీలో మరి ఇక్కడ బడ్జెట్ సమావేశాల సందర్భంగా తమను ఇరకాటంలో పెడతారని మరి ఇక్కడ బీఆర్ఎస్ కు భయపడి 1 ఎకరానికి ఇస్తా ఉన్నాడు. మరి 2 ఎకరాలకు, 3 ఎకరాలకు, 4 ఎకరాలకు ఎప్పుడు ఇస్తావా అంటే 3 వారాల తర్వాత చూస్తాడు. అప్పటికి అసెంబ్లీ సమావేశాలు అయిపోతే చేతులు దులుపుకుంటాడు. ఆ తర్వాత ఆ రైతు భరోసా అడిగే నాదుడే లేడు. ఇప్పటికే రేవంత్ రెడ్డి ఇస్తాడు అంటే నమ్మకంగా ఎవరు కూడా లేరు, ఆయన ఇచ్చే అవకాశమే లేదు అని చెప్పి మరి ఇక్కడ ఏదైతే ఒక విలువగల వ్యక్తి మాట్లాడితే దానికి ఒక విలువ ఉంటుంది అని చెప్పి ఎవరైనా ఆసక్తిగా ఉంటారు. మరి ఇక్కడ రేవంత్ రెడ్డి మాటలకు విలువ లేదు, 0 వాల్యూ. కాబట్టి ఎవరు కూడా మరి ఇక్కడ ఆయన ఇస్తాడు అంటే నమ్మే పరిస్థితి లేదు, ఆశ పెట్టుకొని కూడా లేరు. ఈ 2.5 సంవత్సరాలు గడిస్తే చాలు దేవుడా అన్న చందంగా తెలంగాణ ప్రజానికం అంతా కూడా ఎదురు చూస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు. ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్. తిరిగే వెళ్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.